హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. ఈరోజు మీరు చూస్తున్నారు బంగాళదుంప ముద్ద ఫ్రై. ముద్ద ఫ్రై అయినా అనుకోవచ్చు, లేకపోతే బంగాళదుంప దిల్లన్న అనుకోవచ్చు అండి. సో ఇదైతే మన దోశల్లోని రెస్టారెంట్లో గట్టా దోశల్లో గట్ట ఇస్తారు కదా. సో చాలా బాగుంటుంది. ఆ దోశలో నంచుకోవడానికి బాగుంటుంది, మన అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. సో ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ఏమీ అక్కర్లేదండి. బంగాళదుంపలు, నూనె, ఉప్పు, కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా సాయి మినపప్పు కానీ పచ్చెనపప్పు కానీ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అంత కొంచెం ధనియాల పొడి అనమాట. సో నేను ఇక్కడ పెట్టడం మర్చిపోయాను, మీకు ముందే చెప్తున్నాను అనమాట. సో ఫస్ట్ మనం బంగాళదుంపలు శుభ్రంగా వాష్ చేసేసుకుని పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. మరి దుంప కింద వేసేసుకున్న ఉడకదు కదా గమ్ముని. సో చిన్ని చిన్ని దుంపలు అయితే పర్లేదు, కొంచెం పెద్ద దుంపలు కాబట్టి నేను ఒక్కొక్కటి 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని మనము కుక్కర్లో అయితే వేసేసుకుని ఒక 3 విజిల్స్, కొంచెం మరీ అంత ముద్దుగా వద్దు, కొంచెం ముక్కలా పర్లేదు అన్న వాళ్ళు ఒక 2 విజిల్స్ సరిపోతాయి. నేనైతే 3 విజిల్స్ వేయించుకున్నాను అనమాట. సో అంటే బాగా ఫ్రై అవుతుంది. కొంచెం అంటే అంటే ముద్ద కింద ఉంటే బంగాళదుంప లోపల కొంచెం ఉడికినట్టు ఉంటుంది. పిల్లలు ఇష్టపడతారో లేదా అనేసి నేనైతే 3 విజిల్స్ వేయించాను. సో చూసారా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి అనమాట. ఇంకేమీ అక్కర్లేదు. సో ఇందులో అయితే మీరు ఏమీ బంగాళదుంప ముక్కలు కుక్కర్లో పెట్టేటప్పుడు ఇంకేం వేయక్కర్లేదండి. జస్ట్ సరిపడా వాటర్ వేసేసుకుని కుక్కర్లో పెట్టేసుకుంటే చాలు. మీకు 2 విజిల్స్ వచ్చేలా చూపించినట్టున్నాను మేబీ, కానీ 3 విజిల్స్ వేయించాను నేనైతే. సో ఈ బంగాళదుంప చూసారా స్పోర్క్తో మ్యాష్ చేస్తే సో అట్లా అయిపోయింది. తర్వాత తొక్క తీసేసుకుని దాన్ని చక్కగా ఇట్లా మెదిపేసుకుంటే అయిపోతుంది కదండి, ముద్దలాగా అయిపోతుంది. దాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత కడాయి ఆన్ చేసుకుని, సో నేను అన్నీ చూపించట్లేదు, ఒకటి తీసి చూపించాను అంతే. అంటే మీకు మామూలుగా ఇలా తీసాను అని తెలియడానికి అంతే. అది అలాగే యాక్చువల్గా తొక్క తీయాలని అందరికీ తెలుసు కాబట్టి పట్టు తీయాలని. సో నేను ఇంకా అన్నీ తీయడం చూపించడం వీడియోలు ఎంత అవుద్ది తప్ప ఏముండదు. సో చిన్ని ప్రాసెస్సే కాబట్టి దోశల్లోకి అయితే చాలా బాగుందండి. నేనైతే దోశల్లో వేసుకునే తిన్నాను. సో కడాయి స్టవ్ ఆన్ చేసేసుకుని కడాయి పెట్టేసుకుని ఆయిల్ అయితే సరిపడా వేసుకోండి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ వేసాను అనమాట ఆయిల్. 2 టేబుల్ స్పూన్స్ ఆర్ 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. సో వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేసానండి. నేనైతే పచ్చెనపప్పు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పొడుగ్గా కోసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ఉప్మాలో కోసుకున్నట్టు పొడుగ్గా కోసుకుంటే బాగుంటుంది అనమాట తగిలినప్పుడు. అంటే మనకి ఎలాగో ఉల్లిపాయ మగ్గిపోయాకనే కదా సో ఇదే వేసుకుంటాం ముద్ద, బంగాళదుంప ముద్ద. సో ఉల్లిపాయ అయితే పొడుగ్గా కోసుకుని ఉల్లిపాయ అలాగే పచ్చిమిరపకాయ ఒకటి సరిపోతుందండి. కారం ఏమీ అక్కర్లేదు. సో కారం కూడా మీకు చెప్పాను కానీ మరీ ఓవర్ కారం ఏమి అక్కర్లేదు. ఒక పావు టీ స్పూన్ అంతే, ఒక్క పావు ఏదో కొద్దిగా అంతే. సో ఇంకొన్ని ఆనియన్స్ కూడా వేసేసాను. ఆనియన్ అండ్ పచ్చిమిరపకాయ కూడా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసేసుకుని, సో తర్వాత అందులో కొంచెం పసుపు అలాగే సాల్ట్, తగినంత సాల్ట్, నేనైతే ఒక స్పూన్ చిన్న స్పూన్ ఒక స్పూన్ వేసుకున్నాను అనమాట. సో మీకు వీడియో క్లిప్లో కనిపిస్తుంది. పసుపు అండి నేను ఎంతో వేయలేదు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను. సో తర్వాత వచ్చేసి అయితే సాల్ట్ వేసాను. సో అలాగా మనకి పసుపు, ఉప్పు అలాగే అంతా తగినంత కూడా చక్కగా వేసేసుకున్న తర్వాత ఒక 1 రిక్వెస్ట్ అండి, ఈ లోపల అవి వేగుతూ ఉంటాయి. మన ఛానల్ నా తరపున మీరు కూడా 10 మందికి షేర్ చేయండి కంపల్సరీ. ఎవరో ఒకళ్ళు అందులో ఒకళ్ళిద్దరు సబ్స్క్రైబ్ చేస్తున్న సరిపోతుంది కదా. సో అదనమాట. లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొక నలుగురికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. సో చూసారు కదండి, కారం నేను ఎంతో వేయలేదు, కొంచెం కారం వేసాను. సాల్ట్ అయితే ఒక స్పూన్ వేసాను. కారం ఒక్క టీ స్పూన్ ఒక్క పావు స్పూన్ వేసాను. తర్వాత ధనియాల పొడి కూడా ఒక అర సరిపోతుంది, అర స్పూను ధనియాల పొడి కూడా వేసేసుకుని చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బంగాళదుంప ముద్ద కూడా వేసేసుకుని చక్కగా ఈవెన్గా కలిపేసుకున్న తర్వాత ఎంతోసేపు పట్టదండి, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. సో మొత్తం కిందకి పైకి అంతా కూడా కలిపేసుకుని ఈవెన్గా మొత్తం అంతా కూడా అందులో మిక్స్ అయ్యేలా కలిపేసుకున్న తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. సో చక్కగా మళ్ళీ కిందకి పైకి కలిపేసుకున్న తర్వాత కరివేపాకు వేసేసుకుని తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా మీరు
ఒక గిన్నెలోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోండి. సో, చాలా దోసల్లోకైనా, దేంట్లోకైనా అదిరిపోద్ది అన్నంలోకి, దోసల్లోకి. సో, ఇంకంతేనండి. నచ్చితే కంపల్సరీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కీప్ స్మైల్. బాయ్ బాయ్. సో, సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా! ప్లీజ్ సబ్స్క్రైబ్.